ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపించింది. దీనికి ముఖ్య అతిథిగా కురసాల కన్నబాబు నేతృత్వంలో ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అలే రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు నుంచి ఎటువంటి కార్యాచరణ మొదలవుతుంది? ఈ రోజు నుంచి చూసుకుంటే ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ గతంలో ఇచ్చినటువంటి నినాదానికి ఆపోజిట్గా మీరు ఒక నినాదం ఇచ్చుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతా కూడా ప్రజలకు ఏ విధంగా తీసుకొని వెళ్తారండి? మా నినాదం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకంటే ఏదైతే 2024 ఎలక్షన్ సమయంలో తెలుగుదేశం మరియు దాని మిత్రపక్షాలు ప్రజలకు హామీలను ఇచ్చాయో ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కి ఈరోజు ప్రజలను మోసం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజల బాధ అరణ్య రోదనగా మిగిలిపోతుంది. వీటితో పాటుగా ఏదైతే సూపర్ 6 అని చెప్పారో వాటన్నింటినీ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. దీన్నే మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలకు దీని మీద అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పార్టీ ఆదేశించింది. దానికి అనుగుణంగా ఈరోజు జిల్లా స్థాయి మీటింగ్లో బొత్స సత్యనారాయణ గారు అలానే మధ్య శ్రీనివాసరావు గారి నేతృత్వంలో కన్నబాబు గారి వారితో పాటుగా ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ జరిగింది. ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఈ మీటింగ్కి తరలి రావడం చూస్తుంటే గ్రామాల్లోనూ అలానే రాష్ట్రంలో కూటమికి ఎంత వ్యతిరేకత ఉందనేది మనకి సందర్భంగా తెలియకనే తెలుస్తుంది. అయితే ఏదైతే ఈరోజు అభివృద్ధి మరియు సంక్షేమం అనుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందో చూస్తే విద్య, వైద్య రంగాల్లోనూ, వ్యవసాయ రంగంలోనూ అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది ఈరోజు సంవత్సర కాలంలోనే అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ఏకైక పార్టీగా కూటమి పార్టీ ఈరోజు చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడాను అవగాహన కలిగించి మేము రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడాను ఏదైతే ఇస్తామని చెప్పి ఈరోజు మాట తప్పారో దాన్ని అడిగితే నాలుగు మందం తాట తీస్తాం అంటూ కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు చేయడం చాలా దురదృష్టకరం. అలానే ప్రజలందరూ కూడాను దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా సరే జమిలీ వచ్చినా సరే, సాధారణ ఎన్నికలు వచ్చినా సరే ప్రజలు ప్రజాకోర్టులో దీనికి ధీటుగా సమాధానం చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా చూసుకుంటే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి హామీలతో ఈరోజు కోండ్రు మురళీమోహన్ మీ నియోజకవర్గంలో అధికారం చేజెక్కించిన పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకుంటే 1 ఇయర్ పాలన అయితే కొనసాగింది. ఈ 1 ఇయర్లో అటువంటివి ఇచ్చినటువంటి మాటలు ఏమైనా నెరవేర్చినవి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు కూడా ఇటువంటి నెరవేర్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఇచ్చిన ఎటువంటి హామీలను నెరవేర్చిన పార్టీగా మా నియోజకవర్గమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. అడిగితే వారి మీద కేసులు పెట్టడం తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఓకే, రైట్. చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే ఎన్నో హామీలు ఇచ్చుకొని అయితే వచ్చింది, ఇంతవరకు కూడా హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదంటూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజాం కాన్స్టిట్యున్సీ సంబంధించినటువంటి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందంటూ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదంటూ మరొకవైపు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.